హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్. ఈరోజు అయితే గులాబ్ జాము చేసాము. చాలా టేస్టీగా ఉన్నాయి. మీలో ఎంతమందికి గులాబ్ జాములు అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి. చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది, అంత బాగా వచ్చాయి. గులాబ్ జాములు ఇలా కట్ చేస్తే షుగర్ సిరప్ అనేది అంతా పీల్చుకొని చాలా బాగా ఉన్నాయి. తింటుంటే జ్యూసీగా వచ్చేసాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. ఇప్పుడైతే మనం ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. నేనైతే ఇలా MTR గులాబ్ జామున్ అయితే తీసుకున్నాను. మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా సరే ఇలా పక్కా కొలతలతో చేశారనుకోండి పర్ఫెక్ట్గా గులాబ్ జాములనే వస్తాయి. నేనైతే పిండిని అయితే ఈ కప్పుతో కొలుచుకొని అయితే తీసుకుంటున్నాను. ఒక ప్యాకెట్ అయితే ఒక కప్ అయితే వచ్చేసింది. ఇలా కొలతలతో తీసుకుంటే పర్ఫెక్ట్గా అనేది వస్తాయి. ఇలా 2 కప్పుల పిండి అయితే వచ్చేసింది. ఈ పిండిని అయితే ఇప్పుడు మనం కలిపేసుకుందాం. వాటర్ అయితే కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుందాము. కొందరు అయితే పాలు కూడా వేసుకొని కలుపుతారు. నేనైతే వాటర్తోనే వేసుకుంటున్నాము. పాలు అనేది మీ ఆప్షనల్గా వేసుకోవచ్చు. ఇలా వాటర్ అయితే కొద్దిగా వేసుకొని పిండి అయితే ఇలా మెదిపేసుకొని పెట్టేసుకుందాము. కొంచెం ఎక్కువసేపు అయితే కలపాలి. మరీ లూజ్గా కాకూడదు, మరీ గట్టిగా అవ్వకూడదు. 5 మినిట్స్ వరకు ఇలా కన్సిస్టెన్సీలో కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అయితే పక్కనైతే పెట్టేసుకుందాము. పిండి అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది ఇలా పక్కకైతే పెట్టుకోవడం ద్వారా. చూడండి, ఇప్పుడు ఒక 1/2 అవర్ తర్వాత చూడండి మెత్తగా అయితే సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఒక 2 మినిట్స్ వరకు ఇలా మెదిపామనుకోండి ఇంకా సాఫ్ట్గా అవుతుంది. మనం గులాబ్ జాములు చేయడానికి ఈజీగా అవుతుంది. ఇలా కొద్దిగా పిండిని అయితే తీసుకొని 2 చేతుల మధ్యలో అయితే పెట్టేసుకొని గట్టిగా ఒత్తి తర్వాత రౌండ్ షేప్లో చేసామనుకోండి సాఫ్ట్గా అయితే వచ్చేస్తాయి. చూడండి, ఇలా సాఫ్ట్గా అయితే వచ్చేస్తాయి. ఈ విధంగా అయితే గులాబ్ జాములు అయితే రెడీ చేసుకొని ఇలా బాల్స్ అనేవి రెడీ చేసి పెట్టుకొని మిగతా పిండి మొత్తం కూడా ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఇవి వేయించడానికి ఆయిల్ అయితే వేడి చేసుకుందాము. ఇలా కడాయి అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసాను. మరి ఆయిల్ అనేది మరీ ఎక్కువగా వేడి కాకూడదు, మరీ చల్లగా కూడా ఉండకూడదు. లో ఫ్లేమ్లోనే ఈ గులాబ్ జాములు అయితే కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి మీద అయితే మాడిపోతుంది, లోపలైతే పిండి అనేది ఉడకదు. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని చిన్న మంట మీద అయితే కాల్చుకోవాలి. ఇలా కలుపుతూ ఉన్నామనుకోండి రౌండ్గా తిరుగుతూ ఉంటే మొత్తం అనేది ఉడికిపోతుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి ఇవన్నీ. మిగతా గులాబ్ జాములు కూడా ఈ విధంగానే అన్నీ అయితే వేయించుకొని పక్కకైతే పెట్టేసుకుందాము. చూడండి, ఇలా పక్కకైతే పెట్టుకొని ఇప్పుడు షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకుందాము. పిండి అయితే 2 కప్పుల పిండి వచ్చింది కాబట్టి 3 కప్పుల పిండి అయితే 3 కప్పుల షుగర్ అయితే తీసుకుంటున్నాను. ఇలా 3 కప్పుల షుగర్ తీసుకొని 4 కప్పుల వాటర్ అయితే వేసుకుంటున్నాను. 4 కప్పుల వాటర్ అయితే వేసుకున్నాం అనుకోండి మనకు గులాబ్ జాములకు పర్ఫెక్ట్గా అనేది ఈ షుగర్ సిరప్ అనేది వస్తుంది. ఇప్పుడైతే ఇది స్టవ్ మీద పెట్టేసుకొని ఇలా మసలే అనుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం యాలకుల పొడి అయితే వేసుకుందాము. ఇప్పుడైతే మసిలిపోయాయి. ఈ షుగర్ సిరప్ మరీ ఎక్కువసేపు మసల పెడితే గడ్డలు కట్టిపోతుంది. మరీ ఎక్కువసేపు అయితే మసలకుండా ఇలా చేతిలో పట్టుకుంటే కొంచెం చిక్కగా అనేది వచ్చింది అనుకోండి. ఇప్పుడు మనకు షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయినట్లే. ఇది ఇప్పుడు పక్కకైతే పెట్టేసుకుందాం. కొంచెం అయితే చల్లారని ఇవ్వాలి దీన్ని. ఇప్పుడు మనం ఇంతకుముందు వేపి పెట్టుకున్న ఈ గులాబ్ జాములు అయితే అన్నీ ఇందులోకి వేసి ఒక 2 అవర్స్ వరకు పక్కన పెట్టుకున్నాం అనుకోండి. ఈ షుగర్ సిరప్ మొత్తం అనేది పీల్చుకుంటాయి గులాబ్ జాములు మొత్తం. ఇప్పుడు చూడండి 2 అవర్స్ తర్వాత ఈ గులాబ్ జాములు అనేవి షుగర్ సిరప్ మొత్తం పీల్చుకొని ఎంత బాగా రెడీ అయిపోయాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.